కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ హోంమంత్రి జానారెడ్డి ఇంటికి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. ఆపరేషన్ కగారుపై నిన్న ముఖ్యమంత్రితో పీఎస్ కమిటీ భేటీ జరిగింది. మావోయిస్టుల సమస్యను తాము శాంతి భద్రతల అంశంగా పరిగణించబోమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాల్పుల విరమణ, శాంతి చర్చల ప్రతిపాదనలపై జానారెడ్డి సలహాలు తీసుకుంటామన్నారు. నిన్న చెప్పినట్టే జానారెడ్డితో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. అటు ఆపరేషన్ కగార్కి సంబంధించి కూడా అటు జానారెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి అయితే భేటీ అయ్యారు. అయితే కాల్పుల విరమణ, శాంతి చర్చల నేపథ్యంలో కూడా ఈ భేటీ జరిగినట్టు తెలుస్తుంది. ఈ భేటీలో కూడా పలు ప్రతిపాదనలకు సంబంధించి కూడా చర్చించినట్టు సమాచారం అందుతుంది. అయితే నేను చెప్పినట్టుగానే అటు జానారెడ్డితో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఇరువురు కలిసి ఈ సమస్యలన్నింటిపై కూడా చర్చించినట్టు తెలుస్తుంది ఈ భేటీకి సంబంధించి కూడా. అయితే ఈ భేటీలో ఏం చర్చించారు అనే దానిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఒక్క రోజులోనే జానారెడ్డితో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. అటు ఖగార్ ఆపరేషన్ ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి, అటు కాల్పుల ఘటనకు సంబంధించి, శాంతి చర్చల నేపథ్యంలో కూడా ఈ భేటీ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి, అసలు ఈ భేటీలో కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి ప్రతిపాదనలు చేశారు, ఏ అంశాలు చర్చకు వచ్చాయి? అఖిల, కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో ఇటు కర్రగుట్ట వద్ద పెద్ద ఎత్తున ఆపరేషన్ నిర్వహిస్తున్న నేపథ్యంలో శాంతి చర్చల కమిటీ సీఎం రేవంత్ రెడ్డిని నిన్న కలిసి వినతిపత్రం అందించిన నేపథ్యంలో జానారెడ్డి నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే చేరుకొని చర్చిస్తున్నట్లుగా ఒకటి తెలుస్తుంది. గతంలో హోంమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఇటు మరోవైపు శాంతి చర్చలు గతంలో కూడా మావోయిస్టులతో చర్చించిన నేపథ్యంలో వారి సలహాలు సూచనలు తీసుకున్న అనంతరం కూడా దీనిపైన ఒక ప్రకటన విడుదల చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఈ సమావేశం అనేది కీలక ఒక ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. కర్రెగుట్ట ప్రాంతంలో ఇప్పటికే ఆపరేషన్ కగార్ పేరుతో 10,000కు పైగా భద్రతా బలగాలు ఆపరేషన్ కుంబింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో మావోయిజాన్ని, నక్సలిజాన్ని అంతమొందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే 10ల సంఖ్యలో మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మృతి చెందిన నేపథ్యంలో శాంతి చర్చల కమిటీ ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిన్న కలిసి కాల్పుల విరమించుకోవాలంటూ ఆపరేషన్ కగార్ను నెల రోజుల పాటు కూడా నిలిపివేయాలంటూ వాళ్ళు కోరిన నేపథ్యంలో నిన్న శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్తో పాటుగా ప్రొఫెసర్ అరగోపాల్ జంపన్న, మరికొంతమంది శాంతి చర్చలకు సంబంధించినటువంటి అంశాలను కూడా వాళ్ళు పేర్కొన్నారు. గతంలో కూడా తాజాగా మావోయిస్టు కేంద్ర కమిటీ నుంచి కూడా ఒక లేఖ విడుదల చేసి శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పిన నేపథ్యంలో శాంతి చర్చల కమిటీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని కేంద్ర ప్రభుత్వంతో కొంత సానుకూలంగా శాంతి చర్చలకు జరిపేలా చొరవ చూపాలని కోరిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇటు జానారెడ్డితో సమావేశం అనేది ప్రాధాన్యత సంతరించేందుకని చెప్పుకోవచ్చు. గతంలో శాంతి చర్చలు చేసిన అనుభవం ఉన్న నేపథ్యంలో వారి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దాదాపు 45 నిమిషాలుగా సమావేశం జరుగుతుంది జానారెడ్డి నివాసంలో. సీఎం రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి కూడా ఇక్కడికి చేరుకొని కొంత సమావేశం అయితే ఇంకా జరుగుతుందని చెప్పుకోవచ్చు. సమావేశం అనంతరం కూడా సీఎం రేవంత్ రెడ్డి కీలక మంత్రులతో మరో సమావేశాన్ని నిర్వహించి దీనిపైన శాంతి చర్చల అంశంపైన ఒక కీలక ప్రకటన చేస్తున్నట్లుగా కూడా చెప్పారు. ఇప్పటికే మనం చూడొచ్చు, కర్రెగుట్ట ప్రాంతంలో దాదాపు 1000 ఒక భారీ సొరంగాన్ని కూడా ఇప్పటికే భద్రతా బలగాలు గుర్తించిన నేపథ్యంలో వేలాది సంఖ్యలో మావోయిస్టులు కర్రెగుట్ట ప్రాంతంలో కూడా ఉన్నట్లుగా కూడా కొన్ని ఆనవాళ్లు ఇప్పటికే భద్రతా బలగాలు సేకరించిన నేపథ్యంలో శాంతి చర్చల కమిటీ శాంతి చర్చలకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలంటూ లేఖల విడుదల చేయడం, ఇప్పటికే ప్రజా సంఘాలు, పౌర సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం, శాంతి చర్చలతో సమస్యను పరిష్కరించాలని కోరుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి జానారెడ్డితో సమావేశం అనేది ప్రాధాన్యత సంచరించుకుంది. మరి ఈ సమావేశం అనంతరం కూడా మంత్రులతో చర్చించిన, మంత్రివర్గంతో చర్చించిన అనంతరం శాంతి చర్చల అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. అఖిల, అయితే సాగర్, ఇప్పటికే మనం చూస్తున్నాము అటు కర్రెగుట్ట దగ్గర అయితే ఎలాంటి పరిస్థితి నెలకొందనేది. మరి ఇప్పుడు జానారెడ్డితో అటు భేటీ అనంతరం కూడా కేంద్రంతో మాట్లాడే అవకాశం ఏమైనా ఉందా సీఎం రేవంత్ రెడ్డి? అఖిల, ఖచ్చితంగా కర్రెగుట్ట వద్ద కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడం, 10,000కు పైగా భద్రతా బలగాలు కర్రెగుట్టను పూర్తిగా చుట్టుముట్టడం, అక్కడ ఆదివాసీ గిరిజన ప్రాంతాలు కూడా కొంత భయాందోళన వాతావరణం గురవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఒక
కీలక స్థావరాన్ని మావోయిస్టులకు సంబంధించినటువంటి భారీ సొరంగాన్ని అక్కడ మావోయిస్టులు ఉన్నట్టు వారి యొక్క ఆనవాళ్లు అక్కడ వారి యొక్క సామాగ్రి కూడా ఇప్పటికే భద్రతా బలగాలు గుర్తించిన నేపథ్యంలో వందలాది మంది మావోయిస్టులు కర్రెగుట్టనే పెద్ద స్థావరంగా కూడా ఏర్పరిచినట్లుగా కూడా ఆపరేషన్ కగార్ భద్రతా బలగాలు పూర్తిగా కర్రెగుట్టను చుట్టూ ముట్టిన నేపథ్యంలో ఇటు శాంతి చర్చల కమిటీ ఒక కీలక ముందడుగు వేసింది. ఇప్పటికే లేఖలు విడుదల చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడం, ఎలాంటి సానుకూల అంశం రాకపోవడంతో ఇటు శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్, అరగోపాల్, జంపన్న లాంటి కీలక నేతలు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలవడం, సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశానికి సంబంధించినటువంటి ఇటు జానారెడ్డితో సలహాలు సూచనలు తీసుకున్న అనంతరం మంత్రివర్గంతో సమావేశం కూడా అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. మంత్రివర్గంతో సమావేశం అనంతరం కూడా కేంద్రంతో పలు సలహాలు సూచనలు అంటే కేంద్రంకి కూడా కొన్ని అంశాలను ఈ శాంతి చర్చలకు సంబంధించిన అంశం, కాల్పుల విరమణకు సంబంధించిన అంశాన్ని కూడా ఒక కోరే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి సీఎం రేవంత్ రెడ్డి జానారెడ్డి సమావేశం అనంతరం కూడా కీలక పరిణామాలు శాంతి చర్చల అంశం పైన అంటే వెల్లడే అవకాశం కనిపిస్తుంది. మరి మంత్రుల సమావేశం అనంతరం కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ శాంతి చర్చల అంశంపై కేంద్రానికి ఒక విన్నవించే విధంగా కూడా ఒక ప్రకటన విడుదల చేస్తారని కూడా అనే సమాచారం కూడా అందుతుంది. అఖిల. రైట్ సాగర్, థ్యాంక్ యూ.